135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కలిశారు. తాజాగా మరొకసారి తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు చంద్రబాబుతో వీరు కలవడం జరిగింది, దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో చంద్రబాబుతో మరొకసారి తెలంగాణ ఎమ్మెల్యేల భేటీ అనేది రాజకీయ చర్చకు దారితీసింది. దీంట్లో పొలిటికల్ కోణం ఏమైనా ఉందా, లేదా ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది. రాజకీయ కోణం లేకుండా చంద్రబాబు నాయుడుతో వేరే పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కలవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ప్రస్తుతం కూటమిలో ఒక కీలకమైనటువంటి నేత. సో ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒక పార్టీ అని కాకుండా అన్ని పార్టీల నేతలు కలవడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. అందరికీ ఒక సింగిల్ పాయింట్ ఎజెండా ఏం చెప్తున్నారంటే, తిరుమల దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధులు, మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రం, గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు కూడా లెటర్స్ చెల్లినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కాలంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కొంత లిమిటేషన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన దర్శనానికి ఇచ్చేటువంటి లెటర్స్, రికమెండేషన్ లెటర్స్. సో ఈ రికమెండేషన్ లెటర్స్ని చెల్లుబాటు అయ్యేలాగా సిగ్నల్స్ ఇవ్వండి, అంటే ఆదేశాలు ఇవ్వండి, మీరు ఒక క్లారిటీ ఇవ్వండి, ఎలా వెళ్తే బాగుంటుంది అనే దాని మీద తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇది పైకి కనిపిస్తున్నటువంటి అంశం. అసలు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఎందుకు వచ్చారు? ఆయన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను విస్తరించాలి, తెలంగాణలో కూడా బలంగా తెలంగాణలో పార్టీని నిలబెట్టాలి అనేటువంటి వ్యూహరచన చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. కమిటీలు అన్నీ రద్దు చేశారు. ప్రస్తుతం ఉన్న కమిటీలన్నీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2 చోట్ల కూడా రద్దు చేశారు. 2 కమిటీలని ఒకేసారి నియమిస్తాం మేమని చెప్పి అన్నారు. అంటే అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పదవి కూడా భర్తీ చేయబోతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కాసాని జ్ఞానేశ్వర్కి ఇచ్చి ఎన్నికల ముందర ఆయన ఏదో చేస్తారనుకుంటే, ఎన్నికల ముందర ఆయన రకరకాల రీజన్స్ పెట్టి ఆయన పర్సనల్ ఎజెండాతో బయటికి వెళ్ళాడు. ఆయన దారిన ఆయన దెబ్బతిన్న పరిస్థితి మనం చూసాం. అయితే టికెట్ దక్కించుకున్నాడు, గెలుచుకోలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని, పార్టీని ముందు బలోపేతం చేయాలి. అక్కడ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అధికారంలోకి రావాలి. ఒకటి, అధికారంలోకి వస్తారా లేదా బలమైనటువంటి పార్టీగా నిలబెట్టుకునేటువంటి వ్యూహరచన చేయడం ద్వారా ప్రజాప్రతినిధుల సంఖ్య కనుక పెరిగితే అది చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం కూటమిలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. ఒక విషయం గమనిస్తే, మనం 2014-19 మధ్య ఉన్న ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎవరో చెప్పలా. 2 మంత్రులు బీజేపీ నాయకులు ఉన్నాయి, కానీ గత 5 ఏళ్లుగా జరిగినటువంటి చర్చలో అది టీడీపీ ప్రభుత్వం అనే చెప్పారు. ఈసారి ఒకే ఒక్క మంత్రి ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటి? జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పు, నంబర్ గేమ్లో చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి ప్రయారిటీ. సో ఈ 2 అంశాలని మేళవించి చూసినప్పుడు తెలంగాణలో మరొక 17 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఒక అసెంబ్లీ అంటే 119 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ తన బలాన్ని కనుక చాటుకుంటే 2014 ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం వలన వీళ్ళిద్దరి సంఖ్య కలిపి దాదాపు 20 సీట్లు అసెంబ్లీలో దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ఐక్య ఎజెండాతో ముందుకెళ్తే టీడీపీ బలోపేతం అవడం, కూటమికి కలిసి రావడం, ఈ 2 అంశాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనమా లేదా పూర్తిగా కనుమరుగు చేయడం, అంటే జీరో చేయడం ద్వారా ఈ ఒక కూటమి రాజకీయాన్ని తెలంగాణలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటికీ ఎంత కాదన్నా కానీ ఓ 3-4% తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కానీ, అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సర్వీసెస్ను కొనియాడే వ్యక్తులు కానీ ఆ పార్టీ వస్తే బాగుంటుందని ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఓన్లీ హార్డ్ కోర్ తెలంగాణ వాదం చెప్పేవాళ్ళు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి పార్టీని తెలంగాణ వాదం పేరుతో రిజెక్ట్ చేయడం అనేది సాధ్యం కాదు కదా. ఇప్పుడు జాతీయ పార్టీలు ఎవరి వాదన వాళ్ళు చేస్తున్నారు కదా. సో అదే తరహాలో తెలుగుదేశం పార్టీ తన పట్టుని తెలంగాణలో బలోపేతం చేసుకోవాలనేటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రం ఖచ్చితంగా వేస్తుంది. దానికి ఒక స్పష్టమైనటువంటి బీజాలు అయితే 2వ విజిట్, అంటే లాస్ట్ ఒక విజిట్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో అందరితో కూడా మాట్లాడారు. ఆ టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మళ్ళీ శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, సిటీ ఏరియా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం మనం గమనించాలి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాస్తో కూస్తో పరువు కాపాడుకోగలిగింది బీఆర్ఎస్ పార్టీ, అలానే కేసీఆర్ అంటే కనుక కేవలం అర్బన్ ఓటింగ్. అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే దాదాపు 14-24 నియోజకవర్గాల్లో ఇక్కడే బీఆర్ఎస్ బలం కనబడింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడే అసలు ఆచూకీ లేనటువంటి పరిస్థితి, 1-2 సీట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో బీజేపీకి ఒకే ఒక సీటు దక్కినటువంటి పరిస్థితి ఉంది.
సో ఈ లెక్కల్ని చూసినప్పుడు ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ వాదాన్ని వీగిపోయేలా చేయాలంటే కనుక బీజేపీ ఖచ్చితంగా తన బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. బహుశా కూటమి రాజకీయాల్లో భాగం కావచ్చు, సొంత పార్టీని బలోపేతం చేసుకోవడం ద్వారా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన కావచ్చు, చంద్రబాబు నాయుడు వ్యూహంలో అయితే చాలా క్లియర్ ఎజెండా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరి భేటీలు ఎలా ఉన్నాయంటే రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఒక దేవుడి కార్యాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. బహుశా నేను అనుకోవడం పెద్ద సీరియస్గా దాన్ని అబ్జెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడేవాళ్ళు నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్నటువంటి రాష్ట్రం. తిరుపతి బాలాజీ లాస్ట్ టైం కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు ఏంటంటే, తప్పు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేవుడికి ఉండే ప్రాధాన్యం డిఫరెంట్, దాని రాజకీయాల్లో తేవాల్సిన అవసరం లేదు. మీకు తిరుపతి ఉంటే మాకు యాదాద్రి ఉందనేటువంటి పోటీని తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం, ఖచ్చితంగా యాదాద్రిని అందరూ గౌరవిస్తారు. అక్కడికి వెళ్ళేటువంటి ప్రాధాన్యం దానికి ఉంటుంది, ఆ ఆలయానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఆలయానికి ఉంటుంది. కానీ పోటీ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు చూడండి, అది చాలా మందిలో అది పైకి చెప్పకపోయినా కానీ తిరుపతితో ఎలా పోలుస్తాం అనేటువంటి ఫీలింగ్ అయితే చాలా మంది. తిరుపతి ప్రత్యేకత దానికి ఉంటుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే ఇప్పుడు హిందూ దేవాలయాల్లో ప్రపంచంలోనే ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయం, కాబట్టి దాంతో పోల్చడానికి అవకాశం లేదు. ఇప్పుడు అయోధ్య రాముడితో పోలిస్తే కూడా కొత్త నిర్మాణం జరిగింది కాబట్టి 2-3 సంవత్సరాలు భక్త జన ప్రవాహం జరగవచ్చు, కానీ తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి అనేటువంటి మాట మనం చెప్పారు. ఆల్రెడీ మనం అది ఓపెన్ అయినప్పుడు ఉన్నంత హడావుడి హంగామా ఇప్పుడు కనిపించట్లేదు. కాబట్టి అక్కడ ప్రత్యక్ష దైవం కలియుగ వరదుడు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామితో పోటీ పడడం అనేది కరెక్ట్ అయినటువంటి పోలిక కాదు. కాబట్టి చాలా మందిలో అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకకి వెళ్ళి మరి ఫ్రెండ్షిప్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్కి డ్యామేజ్ అయితే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాల మధ్య పొరపచ్చాలు లేకుండా తెలుగు ప్రజల ప్రయోజనాలు అనేటువంటి అంశంతో కలిసి ముందుకు సాగాలనేటువంటి ఒక ప్రతిపాదన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేశారు. అది మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బహుశా అది అధికారికంగా జీవో ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నుంచి మళ్ళీ ఏపీలో ఆయన అధికారిక కార్యకలాపాల్లో ఉంటారు కదా, ఆయన ఇచ్చే డైరెక్షన్స్ మేరకు అది త్వరలో దానికి సంబంధించినటువంటి అంశం రావచ్చు. కానీ దానికంటే కూడా రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యాలు ఈ భేటీల్లో చాలా ఉన్నాయి. కలిసిన మిగతా ఎమ్మెల్యేలు భేటీ అయితే రాజకీయ ప్రాధాన్యత చెప్పుకోవచ్చు, స్పీకర్ లాంటి వ్యక్తి కూడా భేటీ అయితే దాంట్లో కూడా ఉంటాయా రాజకీయ కారణాలు ఏమైనా? స్పీకర్ అంటే ఆయన ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కూడా ఒక కీలక పాత్రధారి అన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేటువంటి అంశం ఏంటంటే స్పీకర్ ఇస్తే అసెంబ్లీ రిప్రజెంటేషన్, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు విడివిడిగా వెళ్ళి కలిసిన వాళ్ళందరూ మాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇంకోటి ప్రకాష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళి తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినటువంటి నాయకులు. ఇక్కడ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు బీఆర్ఎస్కి వెళ్ళి ఇటు వచ్చినటువంటి నాయకుడు. ఈ మాధవరం కృష్ణారావు సేమ్ అది. అంటే ఒక రకంగా వాళ్ళకి రాజకీయంగా ప్రస్థానాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. సో రాజకీయ ప్రాధాన్యం లేదని మనం ఎలా చెప్తాము? సరే, గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏంటంటే ఆయన కాంగ్రెస్ మనిషి అనేటువంటి ఇమేజ్ ఉంది. కానీ ఒక ఎమ్మెల్యేనో 2 ఎమ్మెల్యేలో అడిగితే చేస్తే అదేమవుతుంది, వాళ్ళకి క్రెడిట్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక అసెంబ్లీ రిప్రజెంటేటివ్గా టోటల్ అసెంబ్లీకి పెద్దగా ఉన్నటువంటి స్పీకర్ ప్రతిపాదన చేస్తే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశం మరికొంత ముందుకు తీసుకెళ్ళడం, ఇది వ్యూహంలో భాగమే అనుకోవడానికి ఇబ్బంది ఏముంది అందులో? ఖచ్చితంగా వ్యూహంలో భాగంగానే జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి లెటర్ రాస్తే కేవలం క్రెడిట్ ముఖ్యమంత్రి రావచ్చు, కానీ అసెంబ్లీ అనేది ఆల్ పార్టీస్ రిప్రజెంటేషన్. సో అన్ని పార్టీల ప్రతినిధిగా ఉన్నటువంటి స్పీకరు ఈ పని చేయండి అనేటువంటి రిక్వెస్ట్ చేశారు. కాబట్టి 100% రాజకీయాలకు అతీతంగా ఇది వెళ్తుంది అనేటువంటి పిక్చర్ కలర్ అయితే ప్రజల ముందర కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పర్మిషన్ అంటే ఇది ఒక్కదాని కోసమే చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వాల్సినంత ప్రాధాన్యం అయితే లేదు. మిగతా వాళ్ళందరూ కలవాల్సిన అవసరం లేదు, స్పీకర్ గారు చూసుకుంటారు. సో ఇది ఏంటంటే అందరూ చెబుతున్నటువంటి మాట పైకి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా రాజకీయ మంత్రాంగం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో ఇక్కడ తన ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేయడానికైతే మార్గాన్ని వేసుకుంటుంది. ద సేమ్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య నడుస్తున్నటువంటి విలీన ప్రతిపాదనలు, చర్చలు, దానికి సంబంధించి ఢిల్లీలో రియాక్షన్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. సో వీటన్నిటిని బట్టి కూడా అడుగులు ముందుకు పడతాయి. అయితే బీజేపీ నాయకులు చాలా గట్టిగా ఖండిస్తున్నారు, అసలు బీఆర్ఎస్ని విలీనం చేసుకునే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ సరెండర్ అయితే తప్పితే బీజేపీలో కలిసేటువంటి పరిస్థితి ఉండదు. సో కేసీఆర్ గారు అటువంటి ఎజెండాని తీసుకుంటారా, లేదా
గతంలో మాట ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ వైపు వెళ్తారా, కాబట్టి అది ఏ నిమిషం కూడా మనం చెప్పలేం. ఈ రోజు ఆయన వెళ్ళి రేపటి నుంచి కలిపేస్తున్నానని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ రేపటి లోపు జరిగేటువంటి కాలంలో బోలెని మార్పులు జరగదు. గతంలో సో చూసాం ఆయన రాజకీయాలు చాలా చూసాం. మహాకూటమి అని చెప్పి 2009 ఎలక్షన్స్ మొత్తం క్యాన్వాస్ చేసి ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పంజాబ్ వెళ్ళి ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. కాబట్టి కేసీఆర్ గారిని నమ్మేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. అందుకని ఆయన విలీన ప్రతిపాదనలో ఆయన రాజకీయ జోక్యాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యామ్నాయ వ్యూహంతో మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసికట్టుగా రాజకీయం నడుస్తున్నటువంటి శైలి అయితే కనిపిస్తుంది. దీనిలో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్రధారి అయ్యేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రైట్ సార్. అది మొత్తానికి తాజాగా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భేటీ అవ్వడం అయితే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు తిరుపతి దర్శన టికెట్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి చూపిస్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా దీంట్లో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయంటూ ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.